హలో బెస్టీస్, మేము చింతూరు మారేడుమల్లి దగ్గర ట్రైబల్ ఏరియాలో వెడ్డింగ్ కోసం వెళ్తుండగా స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం. అది పాపకి ఆకలేస్తుంది మిడిల్లో. సో మధ్యలో ఉంటాయి, కానీ మేము హోమ్ మేడ్ కొన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి మజ్జిగ, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, కొన్ని కాజు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. మేము రాజమండ్రి నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము మా పేరెంట్స్తో. మేము మా కార్లోనే ఇక్కడ నుండి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం, కానీ నేను అలసిపోతానని మమ్మీ వద్దని చెప్పి బయట చేద్దామని అన్నారు. సో సురభికి వెళ్ళాము. మాకు రాజమండ్రిలో మా ఫేవరెట్ టిఫిన్ అనమాట. ఇక్కడే చేస్తాము మేము ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్. సో మంచిగా ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకొని అక్కడతో మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఈ వెడ్డింగ్కి మేము ఫ్యామిలీగా వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ కూడా వెళ్తున్నాము. మా డాడీ అక్కడ వెడ్డింగ్ చేయాలి, ప్రమాణాలు అవన్నీ చేయిస్తారు. డాడీ కూడా పార్ట్ ఉంది. సో మేమంతా ఫ్యామిలీగా వెళ్ళడం జరిగింది. వెళ్ళే దారిలోనే ఎయిర్పోర్ట్ మనకి వస్తుంది అనమాట, మధురపూడిలో. సో మమ్మీ ఒకసారి ఎయిర్పోర్ట్ చూద్దాము అని అంటే మమ్మీ డాడీ మేమంతా కలిసి ఎయిర్పోర్ట్కి ఒకసారి విజిట్ చేసి అక్కడంతా చూసి చక్కగా ఫొటోస్ అవన్నీ తీసుకొని మేము అయిపోవాలని అనుకొని వెళ్ళామన్నమాట. పాప మేమంతా మంచిగా పిక్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లోని కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట, రెనోవేట్ చేస్తున్నారు మొత్తం అంతా. సో అవన్నీ చూసి మా మమ్మీ అయితే హ్యాపీ ఫీల్ అయింది. మేము ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మంచిగా చెట్లు అటు ఇటు గ్రీనరీ అంతా ఉంటుంది. చాలా ఎవ్రీ టైం మేము ఎంజాయ్ చేస్తాము. మా చిన్నప్పటి నుండి కూడా మేము సంవత్సరానికి 2 times వెళ్ళేవాళ్ళం అనమాట. మా డాడీ వాళ్ళు అప్పట్లో బస్సెస్ మీద తీసుకొని వెళ్ళేవారు. మా మమ్మీ మా డాడీ మమ్మల్ని. మా తాతయ్య గారు ట్రైబల్ ఏరియాలో ఫస్ట్ సేవ చేశారు. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మాకు బాగా అలవాటు అనమాట వెళ్ళటం. అయితే కార్లో ఈ 4-5 years నుండి వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో పార్క్ అనేది మాకు వచ్చింది. రంపచోడవరం నుంచి మారేడుమల్లి వెళ్ళే మధ్యదారిలో ఈ పార్క్ అనేది ఉంది. లెఫ్ట్లో, ఇటు నుంచి వెళ్తే లెఫ్ట్లో అక్కడ పార్క్ అది మంచిగా లోపలికి వెళ్ళి టికెట్ అది తీసుకుని లోపలికి వెళ్ళాము. కొన్ని పిక్చర్స్ అవన్నీ ఫొటోస్ దిగి ఇక్కడ ట్రైబల్ స్టైల్లో డ్రమ్స్తో ఈ సిమెంట్ అది యూజ్ చేసి మంచిగా బాగా వాటిని బిల్డ్ చేయడం జరిగింది. చూసి హ్యాపీగా అనిపించింది మాకు. చాలాసార్లు ఈ రూట్ నుండి వెళ్తూ ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా అక్కడ ఆగలేదు. ఫస్ట్ టైం ఇక్కడ స్టాప్ అనేది మేము చేసాం అన్నమాట. తర్వాత అక్కడ చెక్కతో వుడ్తో ఉంది మొత్తం అంతా, ఉయ్యాలు అవన్నీ. అక్కడ కూడా కాసేపు మా డాడీ మా పాప ముందే వెళ్ళిపోయారు అక్కడికి. పాప కోసం డాడీ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళిద్దరికీ నేను అది ఉయ్యాలి అది ఊపడం చాలా హ్యాపీగా అనిపించింది. మా డాడీకి అలా ఉయ్యాలి నేను ఊపుతూ ఉంటే హ్యాపీగా అనిపించింది. మా పాపకు కూడా స్వింగ్ అది ఎంజాయ్ చేసింది. తర్వాత నేను మా మమ్మీ కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాం. చిన్నప్పటి ఉయ్యాలు ఊగుతున్న ఆ ఫీల్స్ అన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. ఇలా ఫ్యామిలీతో కలిసి అక్కడక్కడ స్టాప్స్ చేసుకుంటూ ఎంత లాంగ్ అయినా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఇలా ఆగుతూ ఈ పార్క్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడం మాకు హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడే కొంచెం కిందకి వెళ్తే వాటర్ ఫాల్ అనేది ఉన్నది. మంచి స్టోన్స్ ఆ మధ్యలో వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంది. సో ప్లేస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని ముందుకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దేవుని సృష్టికి సంబంధించి పాట ఒకటి ఉంటే అది కూడా పాడడం జరిగింది. మంచిగా రంగుల పక్షులు, రంగురంగుల పుష్పములు, గంతులేయు మూగజీవులు, సృష్టిలోని జీవరాశి. దేవుని అద్భుత సృష్టి ఎంత గొప్పదా అని రోజు చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తేనే అర్థమవుతుంది. అలా స్టోన్స్ మధ్యలో నుంచి వాటర్ ప్రవహించడం, మంచి మంచి ఎండ అన్నమాట. తీవ్రత చాలా ఎక్కువగా ఉంది పైన.
కానీ అసలు చల్లగా ఉంది వాటర్ మాత్రం. మంచి ఆక్సిజన్ కూడా చెట్ల నుంచి రిలీజ్ అయిన ఆ న్యాచురల్ ఎయిర్ అనేది మేము తీసుకోవడం జరిగింది. వాటర్లో చక్కగా ఆడుకున్నాం కాసేపు. టచ్ మీ నాట్ ప్లాంట్ మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. ఆ ప్లాంట్స్ అక్కడ కనిపించినాయి అన్నమాట. సో పాప అదంతా టచ్ మీ నాట్ గేమ్ ఆడింది. ఆ తర్వాత మేము ఇంకా ముందుకు మూవ్ అయిపోయామన్నమాట. అయితే ఈ ప్లేస్ అంతా కూడా మోజెస్ కొంచెం వీడియో క్లిప్స్ తీశారు. ఎందుకంటే ఇలా మళ్ళీ మీకు వీడియో పెట్టినప్పుడు ఈ ప్లేస్ అదంతా చూస్తే ఓవరాల్ వ్యూ అనేది చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఇచ్చాను. ఆ ఫోటో అందుకే తీసుకున్నాను. సో మీకు ఎవరికైనా ఈ వెళ్ళే దారిలో ఆగి ఈ ప్లేస్ చూడాలనిపిస్తే తప్పక విజిట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే రిలీఫ్లా ఫీల్ అవ్వచ్చు అనమాట. లాంగ్ జర్నీ చేసిన ఆ ఫీల్ అనేది మనకు ఉండదు. మధ్యలో ఇలాగ ఒక స్టాప్ అనేది ఇచ్చుకుంటే. ఇది మా కారే. సో కొయ్య సిస్టర్స్ అని ఉంటుంది అనమాట. కొయ్య సిస్టర్స్ అంటే నేను, మా చెల్లి. తర్వాత పైన అప్పటికి క్యారల్, లైరా, ఇంకా లిడీ పుట్టలేదు. సో వాళ్ళిద్దరి పేర్లే యాడ్ చేయడం జరిగింది. సో ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా గ్రీనరీ ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం. అయితే కోతులు వచ్చేసినాయి అక్కడికి. చాలా కోతులు ఉన్నాయన్నమాట. వాటికి ఏం ఫుడ్ పెట్టాలనిపించినప్పుడు మేము పాప్కార్న్ తీసుకెళ్ళాము. సో అది వేస్తే ఆకలితో అవి తింటూ ఉంటే మాకు చాలా బాధగా అనిపించింది. మధ్యలో మేము బిర్యానీ అది తీసుకున్నాము. ఒక ప్లేస్లో చిట్టి ముత్యాల బిర్యానీ ఒకటి, ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం. చిట్టి ముత్యాల బిర్యానీ అయితే చాలా బాగుంది. అయితే మేము ఆగిన ప్లేసు బాగుంది కదా అని ఆగామైతే చాలా భయంకరమైన దోమలు ఉన్నాయన్నమాట. మమ్మల్ని ప్రశాంతంగా నించుని తిననివ్వలేదన్నమాట. సో మా డాడీ నేను అటు ఇటు వాక్ చేసుకుంటూ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మోజస్ గారు మంచి రియాక్షన్ ఇచ్చారు. తర్వాత నేను కూడా తిని చాలా బాగుందని చెప్పాను ఇక్కడ రివ్యూ. నిజంగానే చాలా బాగుంది. పాప నేను కొన్ని మూమెంట్స్ చేసామన్నమాట. అక్కడ వెహికల్స్ ఏమీ రావట్లేదు ఆ టైంలో, కొంచెం మధ్యాహ్న సమయం కాబట్టి బస్సెస్ కానీ ఇంకా కార్స్ కానీ ఇవేమీ రాలేదు. మా పాప కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఈ మధ్యనే వెళ్ళటం. అంతకుముందు 2 years బ్యాక్ వెళ్ళాం, కానీ 1 year బ్యాక్. అప్పుడు తను ఇంకా అంత ఐడియా లేవు ఈ ప్లేసెస్. ఈసారి అయితే తను బాగా ఎంజాయ్ చేసింది. ఘాటి అనేది స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. అదే ఈ క్లిప్ అదే ఘాటి ఎక్కేస్తున్నాము పైకి. ఇదివరకు ఈ ఘాటీలు మేము మా చిన్నప్పటి నుంచి వెళ్ళిన ప్లేసెస్ అయితే రోడ్స్ బాగా ఉండేవి కాదు. చాలా హైట్ అనమాట ఘాటీలు. ఇప్పుడు కూడా మనం వెళ్ళాలి అని అంటే లారీస్ ఇవన్నీ వెళ్ళాలి అని అంటే అక్కడ పక్క పక్కన స్టోన్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం ఎక్కిన తర్వాత స్టోన్ పెడతారు చక్రం కింద, అలా వెళ్ళాలి. ఇప్పుడు లారీలు అయితే అదిగోండి చూడండి, ఎక్కాలంటే చాలా కష్టం. మేము ప్రీవియస్గా ఒకసారి వెళ్ళినప్పుడు మా సండే స్కూల్ చిల్డ్రన్ వీళ్ళతో వెళ్ళాం అనమాట. అది వాళ్ళు ఇంకా ఎక్కలేదు, మేము ఎక్కేసాం. ఎక్కడం చాలా కష్టమైంది అనమాట. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా ఈజీ అయిపోయింది. రోడ్ వేస్ అన్నీ కూడా మంచిగా వేశారు. ఇప్పుడైతే కొత్త రోడ్డు అనమాట, చాలా బాగుంది రోడ్డు. మనం పైకి ఎక్కుతూ ఉంటే మన వ్యూ పాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎక్కడికి ఎక్కాం అన్నది. సో ఇక్కడ మిడిల్లో ఒక వ్యూ పాయింట్ ఉంటే అక్కడ ఆగాము. ఫొటోస్ అవి తీసుకుందామని. కింద చాలా లోయ ప్లేసెస్లో ఉంటుంది, భయంగా ఉంటుంది అనమాట ప్లేసెస్. ఇదివరకటి రోజుల్లో ఈ ప్లేసెస్ అనేవి రేర్గా వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే, అంత ఎక్కువ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. కొంతమంది సేవ చేసేవాళ్ళు ఉండేవారు అనమాట. ఫస్ట్లో మా తాతయ్య గారు వెళ్ళారు, తర్వాత కొందరు సేవకులు వెళ్ళడం ప్రారంభించారు. అదిగోండి వే కనిపిస్తుంది మనకు అక్కడ. వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా వెళ్తున్నారు. ఏదైనా ఒక బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏమున్నా కానీ వాళ్ళ ఆ గ్రీనరీ ఆ న్యాచురల్ థింగ్స్ అన్నీ ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు. భద్రాచలం ఇదివరకు జంగారెడ్డిగూడెం మీదుగా వెళ్ళేవాళ్ళు చాలామంది, అశ్వరావుపేట అలాగా. కానీ ఇప్పుడు ఈ వే నుండి వెళ్ళడానికి అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మధ్య మధ్యలో ఈ స్పాట్స్ కానీ ఈ వ్యూ పాయింట్స్ కానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడడానికి. దేవుడు ఇంత అద్భుతంగా సృష్టి ఎంత బాగుంటుందా అని అనిపించేస్తుంది. స్తుతించకుండా ఉండలేమన్నమాట మనం, ఆయన ప్రైజ్ చేయకుండా ఉండలేం. ఇంత అద్భుత సృష్టి ఎలా చేసావు తండ్రి అని అనిపిస్తూ ఉంటుంది. మేము కొన్ని ఫొటోస్ దిగాం, పాపాయిని అందులో యాడ్ చేయలేదు. సో పాపాయి హర్ట్ అయ్యి ఉన్నదని మా మమ్మీతో పాటు మళ్ళీ కొన్ని
పిక్స్ ఇక్కడ తీయడం జరిగింది. అక్కడ కొన్ని పోజెస్ ఇచ్చిందనమాట పాపయ్. అలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే స్టోన్ పెద్ద పెద్ద కొండలా ఉంటుంది అనమాట. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్రంట్ పక్కకి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఈ స్టోన్ దగ్గర ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆగుతాము, ఒక్కొక్కసారి ఆగమన్నమాట. కానీ ఈసారి పేరెంట్స్ మమ్మీ వాళ్ళు ఆగుదాము, ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాము, కార్కి కూడా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆగడం జరిగింది. చాలా ఫొటోస్ తీసుకున్నాము, మమ్మీ, నేను, డాడీ, మోజెస్, పాపాయ్ అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము. అప్పటికీ ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఉంది. కాసేపు కార్ని కూల్ చేయడం బెస్ట్ అని చెప్పేసి ఒక అరగంట అనుకుంటా అక్కడ ఆగిపోయాం అన్నమాట. అక్కడ వెహికల్స్ వచ్చేవే, కానీ ఆ టైంలో మధ్యాహ్న సమయంలో ఏం రావు కదా. పాపయ్యతో కొంచెం ఎంజాయ్ చేశాను నేను. ఆ తర్వాత అక్కడ పక్కన వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, అక్కడ అనమాట. ఇక్కడ కొన్ని మూవీస్ కూడా తీసిన ఐడియా ఉంది. పర్టికులర్ మూవీస్ అనేది నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా మేము కొన్ని పిక్స్ దిగామన్నమాట. వ్యూ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ప్రతి ప్లేస్లో ఆగితే మనకి మంచిది అనమాట. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేయొచ్చు. ఐ ఫీస్ట్లా ఉంటుంది ఈ ప్లేసెస్. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉంటాయి, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్తాను. పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా, నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. ఇక్కడ ఒక మంచి పోజ్ ఇవ్వమని చెప్తే మా హస్బెండ్ పోజెస్ ఇవ్వడానికి అలాంటి పోజ్ ఒకటి ఇచ్చారనమాట. తర్వాత ఆ దేవుని అద్భుత సృష్టి కోసం ప్రభోషణ అన్న మంచి పాట రాశారు, సర్వ సృష్టిలోని జీవరాశి అంతా. ఆ పాట గుర్తొచ్చింది. ఆ కొండలు అవన్నీ చూసినప్పుడు, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములు, ఈ పచ్చిక భూమి నదులు చేతి పనులు ఎంత అద్భుతంగా రాశారో. సీలేరు డొంకరై ఆ రోడ్డు దగ్గర ఈ పైప్ అనేది ఉంది. చిన్నప్పుడు మనం ఈ కొట్టెడు పంప్ అనేవారు అనమాట. భలే వాటర్ వచ్చేది. అక్కడ మంచి ఎండ కదా, చల్లగా ఫేస్ వాష్ అది చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మా పాప డిఫరెంట్గా అనిపించింది తనకి. తను ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటివి ఎక్కడా మనకి కనబడలేదు. పాప ఎంజాయ్ చేసింది. మేము ఆల్మోస్ట్ మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోతున్నాం అనమాట. చింతూరు నియర్ బై ఉన్నాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. మా జర్నీ అనేది 10కి స్టార్ట్ అయింది ఇంచుమించు. మధ్యలో ఆగి రావడం వల్ల కొంచెం లేట్ పట్టింది. కానీ ఇది చింతూరు తర్వాత అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అటు ఇటు ప్లేసెస్, చాలా ఫ్రీగా ఉంటుంది. మధ్యలో ఈ దారి ఉంటుంది. మేము వెళ్ళే ఊరు మట్టపల్లి, పెదమట్టపల్లి, చిన్నమట్టపల్లి. ఇది చిన్నమట్టపల్లి అనమాట. మట్టపల్లి అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ అన్నీ కూడా ఈ తాడి చెట్లు మట్టలే ఉంటాయి. సో పెదమట్టపల్లి, చిన్నమట్టపల్లి అని పేర్లు పెట్టారంట. మాకు అక్కడ వాళ్ళు చెప్పారు ఆ విషయం. ఇలాంటి ప్లేసెస్కి అసలు వెళ్ళడం ఇదివరకటి రోజుల్లో చాలా కష్టం. అప్పటి రోజుల్లోనే మా తాతయ్య గారు కొన్ని కాలినడకన, కొన్ని బస్సెస్లో, కొన్ని సైకిల్స్ మీద ఈ ప్లేసెస్ అన్నీ తిరిగేవారు. తిరిగి సువార్తను ఆయన ప్రకటించారు. ఫస్ట్ ట్రైబల్ ఏరియా మా తాతయ్య గారు వెళ్ళారు, కొయ్య తాతారావు గారు. మా తాతయ్య గారు స్థాపించిన సంఘాలు అక్కడ ఉన్నాయి. పెదమట్టపల్లికి ఇంకా రీచ్ అయిపోయాము. ఈవినింగ్ 4:35 అలా అయింది. ఇది పెళ్ళి వాళ్ళ ఇంటి ప్లేస్ అనమాట. అక్కడ లేని మొక్క అనేది ఉండదు. అన్ని రకాల పువ్వులు, ఫ్రూట్స్, మొత్తం ప్రతిదీ ఉంటుంది. ఇదిగోండి మ్యాంగోస్, ఇది నాకు తెలిసి చెరుకు రసం అనుకుంటా. అప్పటికి మేము వెళ్ళేసరికి పాపని, అనూష తన పేరు, తనని పెళ్లి కూతురిని చేస్తున్నారు. అక్కడ బ్యాండ్ పెట్టారనమాట. వాళ్ళు పాటలు కొన్ని ప్లే చేస్తున్నారు. అమ్మాయి బాగా ప్లే చేస్తుంది. మేము వెళ్ళేసరికి పసుపు రాయటం, పసుపు సెరమనీ అంటారు కదండి, అదంతా జరుగుతుంది. మేము ఇంకా మ్యూజిక్ లవర్స్ కదా, ఇంకా మా డాడీ మోజెస్ గారు ఇంక ఇటువైపుకి వచ్చారు. మా డాడీ వెంటనే తీసుకుని ఆయన కొన్ని పాటలు ప్లే చేశారు. ఆయన
తాతగారు కట్టిన చర్చ్ ఎప్పటిదో కాబట్టి ఇంకా దాన్ని తీశారు. తర్వాత మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేశారు. ఈ ప్లేస్ ఎప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్ ప్లేస్ అనేది మంచి పువ్వులు, చెట్లు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ ప్లేస్ అంతా కూడా మాకు చాలా ఇష్టం అనమాట. అక్కడికి వెళ్తే మేము లగ్జరీగా ఉండాలి, పైనే పడుకోవాలి అలా ఏమీ మేము ఆలోచించాం. అక్కడ కిందైనా పడుకోవాలనిపిస్తుంది, ఏ పరిస్థితినైనా అక్కడ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మా హస్బెండ్ ఇంకా ఆయన కూడా కొన్ని క్లిప్స్ ప్లే చేశారు. హల్లెలూయా, స్తుతి మహిమ, కళ్యాణం, కమనీయం, ఈ పాటలు అదే వివాహం అన్నది ఇవన్నీ కూడా వీళ్ళు ప్లే చేశారనమాట. మన క్రిస్టియన్ వెడ్డింగ్ సాంగ్స్కి ఏమైతే రిలేటెడ్ ఉంటాయో సాంగ్స్ ప్లే చేశారు. అది వీడియో కొంచెం ఫ్రంట్ ఉంది చూడండి. ఇక్కడ ఈ యాష్ కలర్ టీషర్ట్ ఈయనే అండి బోయాజ్ గారు, అక్కడ పాస్టర్ గారు. ఈయన కుమార్తె వివాహానికి మేము వెళ్ళాము. మా తాతయ్య గారు ఈయన్ని ఒక ప్లేస్లో సేవ పట్ల ఉన్న మక్కువ చూసి ఇన్ని తీసుకొని ఆయనే వివాహం చేసి ఆ ప్లేస్లో అక్కడ పెట్టి సేవ అనేది ఆయనకి ఇంకా వదిలేశారనమాట. మా తాతయ్య గారు ఉన్నంత వరకు కూడా ఆ ప్లేస్ని వదలలేదు, ఆయన్ని కూడా వదలలేదు. చక్కగా ఇంకా అక్కడే ఉండేవారు మా తాతయ్య గారు. ఏమైనా సరే ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేవారు. చింతపండు ఇలాంటివన్నీ కూడా అక్కడ న్యాచురల్గా దొరికేవి. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్ కోసమని కిందకు వచ్చాం అనమాట. మాకు మంచి రూమ్ ఇచ్చారు మా ఫ్యామిలీకి. అండ్ ప్యాడ్స్ ప్లేయర్ మాతో పాటు టోనీ వచ్చాడు, తనకు కూడా భలే సరదాగా అనిపించింది. అలాగా నైట్ అక్కడ డిన్నర్ చేయడం. మాకు ఏదో కర్రీ పెట్టారు, తర్వాత రసం, అవన్నీ కూడా. నెక్స్ట్ రోజున జరిగే పెళ్ళికి అల్లం అవన్నీ క్లీన్ చేస్తున్నారనమాట. ఉల్లిపాయలు తొక్కలు వలవటం అవన్నీ. వీళ్ళంతా కూడా చర్చ్ మెంబర్స్, అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళంతా కూడా ఇంచుమించు 3000 to 4000 మందికి భోజనాలు. ఇటువైపు ఏమో ఇంకా ఫ్లెక్స్ అవి అంటిస్తున్నారు అనమాట. కట్అవుట్స్ పెడతారు కదండి అవి. నెక్స్ట్ రోజున జరిగే దానికంతా కూడా ప్రిపరేషన్స్ అనమాట. ముందు రోజు నుంచే పాపం అక్కడ ఎవరు పడుకోలేదు, అందరూ కూడా పెళ్ళి కోసం రెడీ అవుతున్నారు. మేము ఇంకా భోజనం చేసి మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము చాలా ఎర్లీగా లేచాము. అవన్నీ అరేంజ్మెంట్స్ నేను చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్స్, భోజనాలు అవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు అప్పటికే. మోజెస్, టోనీ కిందకి వెళ్ళి చూడడం కోసం అని కిందకి వెళ్ళారు. మేము ఉన్న రూమ్ పక్కనే మ్యాంగోస్ అనమాట, చిన్న చిన్న మ్యాంగోస్, కానీ అవి చాలా స్వీట్గా ఉన్నాయి. మేము ఒకటి తినడం కూడా జరిగింది. ఎర్లీ మార్నింగ్ అనమాట వ్యూ ఇదంతా కూడా. ఇది చర్చ్ అనమాట, బ్లూ రేక్ కింద అది చర్చ్. మా కారు అక్కడ పార్క్ చేసాము చర్చ్కి కొంచెం ఫ్రంట్ ముందు. ఈ చర్చ్ వెనక పాటలో పందిరి అది వేశారు అక్కడ. ఇది మాకు ఇచ్చిన రూమ్. కొంచెం కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు, అందుకే ఎర్లీగా లేచేసాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్ళాము. అక్కడ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ లేని ఫ్లవర్ అంటూ ఉండదు. రోజెస్ కానీ ప్రతిదీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. నాకు ఇవన్నీ చూసినప్పుడు, వీడియో తీస్తున్నప్పుడు నాకు ఎవరు తెలుసో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవాలని అనిపించింది ఈ ప్లేస్కి. అలా మేము కొంతమంది ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాము ఈ ప్లేస్కి. ఎందుకంటే ఈ ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంటుందని మేము కొందరు ఫ్రెండ్స్తో చెప్పినప్పుడు వాళ్ళు కూడా మాతో వచ్చారనమాట. వాళ్ళు సంతోషించారు ఈ ప్లేసెస్ ఇవన్నీ చూసి. ఇదిగోండి గులాబీ చెట్లు, ఇంకా ఇక్కడ మంచి మ్యాంగో చెట్టు ఉంది. చాలా మంచి మ్యాంగోస్ ఉన్నాయి ఆ చెట్టుకి. నేను ఇలా వీడియో తీస్తుంటే పాప ఈ హనీబీ చూసింది. తేనెని ఎలాగా తీసుకుంటుంది అన్నది అది చూసి వెంటనే వీడియో తీయమని చెప్పింది. వెంటనే వీడియో తీసాను అనమాట. చెప్పాను కదండి మామిడికాయలు చాలా స్వీట్గా ఉంటాయని. అక్కడ పైనే ఒక కాయ అలా మేము ఉన్న ప్లేస్లోనే పడింది. వెంటనే మోజెస్ టేస్ట్ చూడడం జరిగింది, చాలా స్వీట్గా ఉంది. నేను కూడా తిన్నాను. వచ్చేటప్పుడు అవన్నీ కోసుకొని వద్దాం అనుకున్నాం, కానీ మాకున్న అక్కడ హీట్ వల్ల మేము అవన్నీ మామిడికాయలు తీసుకురాలేకపోయాము. ఇది ట్రైబల్ స్పెషల్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ ఏ అకేషన్ జరిగినా ఇది మస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళంతా కూడా ఇలా రెడీ అయ్యి డ్రమ్స్ ప్లే చేసుకుంటూ చక్కగా ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డాన్స్ చేస్తూనే ఉంటారు. ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ. అప్పటికి మేము ఇంకా రెడీ అయిపోయాం వెడ్డింగ్కి. అన్నీ మ్యూజిక్ అవన్నీ సెటప్ చేసేసుకున్న తర్వాత ఇంకా మోజెస్ ఈ డాన్సెస్ అవన్నీ చూసి మళ్ళీ ఆ ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చారనమాట. వచ్చిన తర్వాత మేము వాళ్ళతో కొన్ని ఫొటోస్, సెల్ఫీస్ అది తీసుకోవడం జరిగింది.
ఇది పెళ్లి పందిరి ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగా చేశారు డెకరేషన్. మీరు చూసినట్లయితే ఇగో 3 ఫ్లవర్స్తో, అది తాటాకులతో చేస్తారు. మేము ఎప్పుడు మీటింగ్స్కి కూడా అవి తోరణాల్లా కడతారు. ప్రతి పోల్కి అరటి చెట్లు పెట్టారు. ఎంత ట్రెడిషనల్ వైబ్ అనేది అనిపించిందంటే అక్కడ పైనేమో భయంకరమైన హీట్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది, కానీ ఈ పందిరి చాలా కూల్గా ఉంచింది మమ్మల్ని. అయితే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి హెవీగా పెట్టినా సరే పవర్ అనేది సప్లై స్టాప్ అయిపోతుంది అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్ ఈ ప్లేసెస్లో. ఎంత జనరేటర్ సప్లై ఇచ్చినా ఇక్కడ వీడియో లైట్స్ ఆన్ చేసేసరికి, మ్యూజిక్ ఆన్ చేసేసరికి వాల్యూమ్ అనేది లో అయిపోద్ది అనమాట. అది కొంచెం కష్టం. అయితే మేము మా పని అయితే ముగించాం మంచిగా. తర్వాత పెళ్లి కుమార్తె ఎంట్రన్స్ అనమాట. తను తీసుకొస్తున్నారు, పరిశుద్ధ పాడి తీసుకురావాలి. ఆ పెళ్ళి అదంతా కూడా చాలా ఘనంగా మంచిగా జరిగింది. మా డాడీ కూడా కొన్ని ప్రమాణాలు చేయించారు ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం. మంచిగా వివాహం బాగా జరిగింది. మేము కొన్ని పాటలు పాడి ఇంకా క్లోజ్ చేస్తాము. మా మమ్మీ మేము ఫొటోస్ దిగాము. ఇంకా మేము ఇంకా అక్కడ ఉండలేకపోయాం. నెక్స్ట్ రోజున వాళ్ళకు కూడా రిసెప్షన్ ఉంది భద్రాచలంలో. సో వెంటనే మేము కొంచెం ఫ్రెష్ అయ్యి మా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాము. ముందు రోజున వెళ్ళాము, నెక్స్ట్ డే వచ్చేసాము అనమాట. అయితే వెళ్ళే దారిలో ఇది మారేడుమల్లి ప్లేస్. లెఫ్ట్లో అటు నుంచి వస్తే కనుక ఇది లెఫ్ట్లో వస్తుంది మనకి. మమ్మీ క్యారల్ చూసి నేను ఇంకా ఈ వాటర్లో ఆడుకుంటానని బాగా ఇబ్బంది పెట్టింది. మేము అక్కడ మోతుగూడెంలో మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసాం, కానీ అక్కడ ఫ్లో అనేది తక్కువగా ఉందని చెప్తే ఇంకా పాపయ్యకి వాటర్ ఏదైనా పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ ఆగడం జరిగింది. ఇంక మోతుగూడెం వెళ్ళలేదు. పాప చాలా ఎంజాయ్ చేసింది. మా మమ్మీ చాలా కష్టం అనిపించింది పాపం తనకు దిగడం. అయినా కానీ పాప కోసం తను కింద వరకు వెళ్ళింది. మోజెస్ కూడా వెళ్ళారు. అయితే నేను మా డాడీ మాత్రం ఇంకా వెళ్ళలేకపోయాము. అప్పటికే నేను పెళ్ళిలో బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా నేను ఆ కింద వరకు దిగలేను అనిపించింది. పైగా ఎప్పుడు వాటర్లో ఎక్కువ ఆడుకున్న ఎక్స్పీరియన్సెస్ ఉండటం వల్ల ఇంక నేను వెళ్ళలేదు. ఆ ప్లేస్ అనేది చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి అక్కడ. మిడిల్లో వాటర్ రావడం, మళ్ళీ చుట్టూరు గ్రీన్ ప్లేసెస్, మంచి మంచి చెట్లు. అప్పుడే కొంచెం వర్షం కూడా పడింది. మేము పడిన అలసట అంతా కాసేపు అక్కడ రిలాక్స్ అవ్వడం వల్ల కొంచెం బాగుంది అనిపించింది మాకు. తర్వాత పాప వీళ్ళంతా బాగా వాటర్లో ఆడేశారు. తర్వాత బట్టలు అది చేంజ్ చేసుకున్నారు. మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఘాటీలు ఇంకా ఎక్కేస్తాము. తర్వాత మేము మూవ్ అవుతుండగా మంచి రెయిన్ అనేది వచ్చింది, చల్లటి గాలి వచ్చింది. ఇంకా మేము ఏసీ స్టాప్ చేసి విండోస్ తీసుకున్నాము. మంచిగా ఫ్రెష్ ఎయిర్ని మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. వెళ్ళినప్పుడు ఎంత సంతోషం కలిగిందో రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే ఆ ప్లేసెస్లో 2-3 డేస్ మేము ఉండాలని అనుకుంటాము ఎప్పుడు కూడా, అలా ఉంటాం కూడా. అయితే ఇప్పుడు మేము వెళ్ళింది వెడ్డింగ్ పర్పస్ కాబట్టి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. వాళ్ళకు కూడా రిసెప్షన్ ఉంది. సో మాకు కూడా ఇంక ఇక్కడ ప్రోగ్రామ్స్, మీటింగ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల వెంటనే రిటర్న్ అయిపోయాము. మంచి రెయిన్ అనేది పడింది, చాలా చల్లగా. జర్నీ చేసిన ఫీల్ కలగలేదన్నమాట. మంచిగా మేము వచ్చేసాము. అక్కడ సేవకులు బోయాజ్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట. ఇక్కడ మన ఆంధ్ర, ఆల్మోస్ట్ తెలంగాణలో కొందరికి పాస్టర్ గారు తెలుసు. ఎందుకంటే అక్కడ ఎవరైతే సేవ చేయడానికి మీన్స్ గాస్పల్ ట్రిప్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళందరికీ షెల్టర్ ఈయనే ప్రొవైడ్ చేస్తారు, మంచిగా చూసుకుంటారనమాట. వాళ్ళ లవ్ హాస్పిటాలిటీ చాలా గొప్పగా ఉంటుంది. మమ్మల్నే కాదు ఎవరు వెళ్ళినా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. దేవుని దయ వల్ల మేము చాలా సేఫ్గా రాజమండ్రికి రీచ్ అయిపోయాము. ప్రేయర్ చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాము.